పడుతున్నాడు ఈయన లోకేష్ గారు. ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎవరికి కూడా అందనంత స్థాయికి ఎదిరిపోతున్నాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా చుట్టేస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ పట్టేస్తున్నారు. సో ఇలాంటి సమయంలో మరి ఏదో చేయాలి మంగళగిరి మీద. ఏం చేయాలి? ఇది జగన్కు బిగ్ ఛాలెంజ్. జగన్కు బిగ్ సవాల్గా మారిన మంగళగిరి. లోకేష్ సెగ్మెంట్పై ఫుల్ ఫోకస్. బలమైన నేతను బరిలోకి దింపేలా ప్లాన్. మంగళగిరిపై సీరియస్ యాక్షన్ అట. 2024 ఎన్నికల్లో వైసీపీ కొత్త ప్రయోగం. నియోజకవర్గాల్లో నేతల స్థానచలనం అంతగా సక్సెస్ కానీ జగన్ వ్యూహం. ఇప్పుడు తప్పులు సరిచేసుకుంటున్న అధినేత. నవ్యాంధ్రలో మంగళగిరి నుంచి 2 సార్లు వైసీపీ విజయం. లోకేష్ను ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి. పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సోదరుడే ఆర్కే. 2014లో వైసీపీ తరపున మంగళగిరి నుంచి పోటీ చేసి విజయం. 2019 ఎన్నికల్లో రెండోసారి గెలుపు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా దూకుడు. ఇక లోకేష్ను ఓడించడంలో ఫుల్ పాపులారిటీ. మినిస్టర్ పోస్టు వస్తుందని ఆశలు. మొండి చేయి చూపించిన జగన్. ప్రభుత్వ విప్ కూడా ఆయనకి ఇవ్వలేదు. ఇక 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ విక్టరీ. చేనేత వర్గానికి చెందిన మహిళపై ఘన విజయాన్ని సాధించారు. ఇది చాలా కీలకమైందండి. మంగళగిరి నియోజకవర్గం ఏంటంటే లోకేష్ రాజకీయ భవిష్యత్తుకే ఇదొక ప్రశ్నార్థకంగా ఉండే నియోజకవర్గం. ఇప్పుడు మొన్న 2024 ఎన్నికలకి ఏం జరుగుతుందో తెలియదు. 19లో ఓడిపోయారు. అదే సీఎం కొడుకు ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటి సిచ్యువేషన్ కదా. సో చాలా టెన్షన్లు